నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో సాక్షి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సహకారంతో స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా ఏపీ ప్రభుత్వం సొంతంగా నడిపిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వం బేషరతుగా కేఎస్ఆర్ ను విడుదల చేయడంతో పాటు పాత్రికేయ లోకానికి క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సిఐటియు, సిపిఎం, బీఎస్పీ, తెలంగాణ జన సమితి, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, పీడీఎస్యు, శుభప్రద పటేల్ ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. వదిలాలి భారత రాజ్యాంగం, వదిలాలి భారత రాజ్యాంగం. ఎంతో మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిట మనుధర్మాన్ని అమలు చేస్తుంది కాబట్టి మనుధర్మ వ్యక్తులతోని ఏదైతే కుమ్మక్కై చెప్పి ప్రజాస్వామిక గొంతులని సీనియరిస్టు జర్నలిస్టుల పైన అదేవిధంగా ఏదైతే పత్రిక కార్యాలయ పైన దాడులు చేస్తుందంటే ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేధావులు గాని సీనియర్ జర్నలిస్టులు గాని అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయం పైన కొమ్మినేని శ్రీనివాస్ గారి పైన దాడి చేసి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం, దాడి చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుల పైన సాక్షి కార్యాలయం పైన దాడిని ఈరోజు తాండూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధం కాకుండా రాజకీయ పాలనతోటి అదేవిధంగా పత్రిక స్వేచ్ఛను హరిస్తూ కేవలము భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మనుధర్మ శాస్త్రం పేరుతోటి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ ఈరోజు ఏపీ ప్రభుత్వము దుర్మార్గంగా ప్రజలపైన, అమాయకులపైన, సాక్షి కార్యాలయం పైన, జర్నలిస్టులపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలు కూడా ఖండించవలసిన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా అక్కడ ఒక ప్రత్యేకమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, గత 4-5 సంవత్సరాల క్రితం కూడా ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను పట్టుకొని అందరిపైన కేసులు బనాయించి అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక సంఘ వ్యతిరేక విధంగా, ప్రజా వ్యతిరేక విధంగా అక్కడ పాలన నడుస్తా ఉంది. కాబట్టి జైల్లో పెట్టి నిర్బంధించిండ్రో విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సాక్షి సీనియర్ రిపోర్టర్ అదేవిధంగా మరి ఒక మంచి అనలైజ్ చేసేటువంటి వ్యక్తి పైన ఈరోజు అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే కేసు పెట్టి ఒక వృద్ధుడని చూడకుండా కూడా ఆయన అరెస్ట్ చేశారో దీన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు, నువ్వు ఏలుతుంది మనుధర్మ శాస్త్రం ప్రకారమా లేక భారత రాజ్యాంగం ప్రకారమా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి సాక్షి కార్యాలయాల పైన అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన, ఆఫీసులపైన దాడులు చేయడం అప్రజాస్వామికం. నీ యొక్క ఈ ఆటలు సాగవు. నువ్వేదైతే రెడ్ బుక్ అంటున్నావో అయ్యా, ఆ రెడ్ బుక్ అనేది నీ కూడా వర్తిస్తుంది. ఈ సమాజంలో ప్రజలు రాజ్యాంగం అనేది చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి ప్రజలు నీ ఏషాలన్నీ చూస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మేము తాండూరులో కానీ హైదరాబాద్ కానీ మీ ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం. మేము తాండూరులో ఈరోజు ఎన్ఎస్పి ట్రస్ట్ నుంచి కూడా మేము కొమ్మినేని శ్రీనివాసరావు సార్ గారిని అరెస్టుని వ్యతిరేకిస్తాం. ఈరోజు మన పక్షాన, పేదల పక్షాన ఒక గొంతుకగా మరి ఏ పార్టీలు లేకపోయినా ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఈరోజు పత్రికలు పనిచేస్తూ ఉన్నాయంటే మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి.
వాటిని గిడంగా అవి మాట్లాడుతున్నందుకే వాటి ప్రజల పక్షాన ఉన్నందుకే వాటి మీద దాడులు చేస్తా ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలారా, కార్మికులారా, ప్రతి ఒక్కరూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పత్రికలపైన దమనకాండను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. వారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వారి విడుదల కోసం బేషరతుకి విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కొమ్మినేని గారిని. ఎందుకంటే ఓ పెద్ద 70 ఏళ్ల వృద్ధుని తీసుకుపోయి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నందుకు ప్రజల కోసం క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రోజు నేను దాన్ని చీకటి రోజుగా అభినందిస్తూ వారికి అదే విధంగా ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ కలిసి కుట్రపూరితంగా ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఈరోజు పనిచేస్తున్నారని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం ఏదైతే ఉంది అంటే అది సాక్షి జర్నలిస్టుపై ఈ విధమైన దాడి చేయడం నిదర్శనం కనిపిస్తా ఉంది. ఇలాంటి చర్యలకు పూనుకోకుండా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిందో పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప హరించే విధంగా ఉండొద్దు అని దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేఎస్ రావు గారిని వెంటనే విడుదల చేయాలి. ఆ విధంగా విడుదల చేసి